ఎందుకంటే ఆయన అన్న మాటలు ఏందంటే తెలంగాణ వల్ల దిష్టి తగ్గడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కూలిపోయినాయని ఒక మాటలు మాట్లాడిండు. హ్మ్. అయితే నాకు తెలిసి అయితే ఆయన పోయింది ఈస్ట్, వెస్ట్ గోదావరికి పోయిండు. బహుశా తెలంగాణ నుంచి ఈ నుంచి మైనర్‌గా ఎళ్తారు. చాలా తక్కువ మంది ఎళ్తారు. హ్మ్. కానీ ఒక తెలంగాణ పర్సన్ ఎవరైనా ఫుల్ ఫ్లెడ్జ్‌గా అక్కడ ఉంటుండు, చేస్తుండు అంటే అది పవన్ కళ్యాణే. నాకు తెలిసి ఆ కొబ్బరి చెట్లు కూలిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ దిష్టి తగిలే ఆ చెట్లు కూలిపోయి ఉంటాయి. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజల దిష్టి తగలడం అనేది ఆయన యొక్క ఇమ్మెచ్యూర్‌కు నిదర్శనం అది. తెలంగాణలో ఉంటూ తెలంగాణని ఈ విధంగా కించపరచడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది తప్పు 100% పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక మెచ్యూరిటీ లేదు. అది అక్కడ మాట్లాడాల్సిన మాటలు కూడా కావు. యాక్చువల్లీ దానికి సంబంధించినటువంటి దాని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. నిజంగా చెప్పండి ఈస్ట్, వెస్ట్ గోదావరిలో తెలంగాణ వాళ్ళు ఎంతమంది పోతున్నారు ఆడికి? ఎంతమంది ఉంటున్నారు? ఆ! బహుశా హైదరాబాద్ నుంచి పోయి అక్కడ ఒక డిప్యూటీ సీఎం పదవి పెట్టుకొని పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు పోతున్నారు? పోతే పవన్ కళ్యాణ్ దిష్టే తగిలుంటది. ఆయన నిందించుకోవాలి గానీ తెలంగాణ ప్రజల్ని అబాస్ పాలు చేయడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగంగానే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. అంటే 100లో 10% ఒక్కసారి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్తేనే అంత దిష్టి తగిలితే, ఇక్కడ సినిమాలన్నీ రిలీజ్ అయితున్నాయి. తెలంగాణ వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ కలెక్షన్స్ వస్తున్నాయి. మరి వీళ్ళ దిష్టి తగిలితే సినిమా కొలాప్స్ అవ్వాలి గదా! కాదు. వాళ్ళకేందంటే తెలంగాణోళ్ళు అంటే వాళ్ళు ఏమనరు, రియాక్షన్ ఏముండదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చు, ఆ! మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని చేసిండు. కానీ ఆయనకు అర్థం కాని విషయం ఏందంటే ఆయన బహుశా వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదు. జనసేన పార్టీ కూడా ఈడ నామరూపాలు లేకుండా పోయింది. వీళ్ళు ఆడ పోయి ఉంటున్నారు. ఇంకా తెలంగాణ మీద పడి ఏడవడం అనేది వాళ్ళ యొక్క మూర్ఖత్వం, ఒక తెలివి లేని అజ్ఞానం. ఈరోజు ఆయన సినిమాలు కూడా ఆల్మోస్ట్ బ్యాన్ అయిపోయినాయి. ఇక రాజకీయం కూడా ఏం మాట్లాడుతాడో అర్థం కావట్లే. ఈ ఇమ్మెచ్యూర్‌గా మాట్లాడడం వల్ల ఆ రాజకీయాల్లో కూడా జీరో అయిపోతాడు. తర్వాత ఈయనకు దిష్టి తగిలి ఆ చెట్లు ఎట్లా కూలిపోయినాయి ఈయన కూడా కూలిపోయే పరిస్థితులొస్తాయి. అంటే ఆయన కావాలని ఏమనలేదు. అది ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడలేదు అని కూడా చెప్తున్నారు కదా వాళ్ళు. అంటే కించపరచాలనే ఉద్దేశం లేదు అంటే ఒక వ్యక్తి నీ వల్ల నేను నాశనమైనరా అంటే ఆ వ్యక్తిని నువ్వు కించపరిచినట్టు ఎట్లయితది? కించపరిచినట్టే కదా! నీ వల్ల నేను నాశనమైంది. ఒక చెట్టు కూలిపోయింది అంటే ఏమన్నట్టు అది? అంటే చెట్టు కూలిపోయిందంటే తెలంగాణలో దిష్టి తగిలిందంటే తెలంగాణ వాళ్ళు హాని చేయడం వల్లనే కదా చెట్టు కూలిపోయింది. అంటే తెలంగాణ వాళ్ళు తప్పు చేయడం వల్లే కదా! నువ్వు అనే రైట్స్ ఎక్కడున్నాయి? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి ఎంతమంది తెలంగాణ ప్రజలు పోతారాడ? ఎంతమంది వాళ్ళ యొక్క కొబ్బరి చెట్లు చూసిర్రు? ఆ యొక్క వీళ్ళ కనుచూపు పడి ఆ చెట్లన్నీ కూలిపోయినాయి. బహుశా పవన్ కళ్యాణ్ ఒక్కడే పోయుంటది. ఆయన దిష్టే తగిలుంటది. అంటే గతంలో తెలంగాణ గురించి మాట్లాడినా, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడినా ఆయన ఎప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటూనే మాట్లాడారు కదా! ఏం ఆయన మాట్లాడింది ఏంది? తెలంగాణ రాగానే వారం రోజులు ఉపవాసం అన్నాడు. అది తెలంగాణ మంచి చేయడమా? అంటే తెలంగాణ మీద అక్కసు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటంటే అంత వ్యతిరేకత, అంత అయిష్టత. మరి నిరాహార దీక్ష చేసేది ఉండే పొట్టి శ్రీరాములు లెక్క యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండాలని. ఆయన ఏం చేసిండో ఆ లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. ఆ ఫ్యాన్స్ మీద ప్రేమ అంటాడు. వేరే కొట్టేశాను రా వాళ్ళు ఇస్తే కొట్టేసేయాలంటాడు. లేకపోతే స్టంట్ స్కూల్ పెట్టిస్తా అంటాడు. అదేనా ఒక హీరో, ఆ, ఒక రాజకీయ నాయకుడు ఒక యూత్కి ఇచ్చే మెసేజ్ అదా? స్టంట్ స్కూల్ పెట్టిస్తాడా? అదా పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు? ఒక మెచ్యూరిటీ తెచ్చుకోవాలి. ఆయన ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి ఈరోజు ఏం మాట్లాడతాను అనే ఒక జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి దీనికి పరిష్కారం ఏంటంటారు? క్షమాపణ చెప్పాలంటారా పవన్ కళ్యాణ్? కాదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో దిగంగానే సాష్టాంగ నమస్కారం చేసి ముక్కు నెలకు రాసి తప్పైందని యావత్ తెలంగాణకు సారీ చెప్పాల్సిన అవసరం అయితే పవన్ కళ్యాణ్ మీద ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీరు ఒక పార్టీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, అదేవిధంగా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించి మాట్లాడాలా. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు లక్షలాది మంది మీకు అభిమానులు ఉన్నారు తెలంగాణ ప్రాంతం నుంచి. ఇలా ఏపీఏ కాదు తెలంగాణలో కూడా ఫుల్ ఉన్నారు. ఎందుకంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుంటే ఇలా హైదరాబాద్ థియేటర్లో ఉన్న వాళ్ళంతా తెలంగాణలో మీ సినిమా కోసం కొట్లాడతారు. మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడి మీ మీద ఉన్న గౌరవాన్ని మీరు తగ్గించుకుంటే సరైన విధానం కాదు. ఇలా తెలంగాణ కళ్ళు దిష్టి తాకేది అవసరం లేదు. ఇలా భారతదేశంలో మొత్తం రోల్ మోడల్ తెలంగాణ. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఇలా హైదరాబాద్ తెలంగాణలో బతుకుతున్నారు. ఆ విషయాన్ని మర్చిపోయారు మీరు. ఇలా గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ మొత్తము మనం మొన్న చూసుకుంటే రజనీకాంత్ గారే అన్నారు, అయ్యో నాకు హైదరాబాద్ని చూస్తే అమెరికాని చూసినట్టు అనిపిస్తుంది అన్నారు. సినీ యాక్టర్ లయ గారు కూడా నేను ఇట్లా హైటెక్ సిటీ నుంచి వస్తుంటే నాకు అమెరికాని చూసినట్టు అనిపిస్తున్నాడు. అట్లాంటి ఇలా తెలంగాణ అభివృద్ధి బాటలు నడుస్తుంది.
మీ దగ్గర ఏ డెవలప్మెంట్ లేని ఏరియాని చూసి కళ్ళు కాల్చుకోవాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఏదేమైనప్పటికీ కూడా మీ గౌరవాన్ని గౌరవాన్ని దక్కించుకునే విధంగా మాట్లాడాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి మీ గౌరవాన్ని తగ్గించుకునే విధంగా మాట్లాడితే గిట ప్రజలు క్షమించరు. ఎందుకంటే గిట మీరు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు, హైదరాబాద్లో బతికారు, హైదరాబాద్లో సినిమాలు తీసుకున్నారు. మీరు ఇష్టానుసారంగా ఇట్లా మాట్లాడి మీ గౌరవాన్ని మీరు తగ్గించుకోవద్దని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా చెప్పేది అదే. ఇప్పుడు ఈడనే పుట్టి ఈడనే పెరిగి ఈడనే సంపాదించుకుని ఇంత చేసిన తర్వాత ఆడిపోయి ఇట్లా అనడము, సో ఆయన సినిమాలు ఇక్కడ బ్యాన్ చేస్తాం, ఈ సినిమాలు ఇక్కడ చూడమంటున్నారు. వాస్తవం అండి. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడద్దు. ఎందుకంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ హైదరాబాద్ ఉంది. ఇలా నువ్వు అక్కడ రాజకీయాల్లో పోటీ చేసిన డబ్బులు కూడా ఇలా తెలంగాణ ప్రాంతం నుంచి సంపాదించుకున్న డబ్బులే. ఆ విధంగా మర్చిపోయి ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇలా ఇండస్ట్రీ మొత్తం ఇలా బతుకుతుందంటే తెలంగాణ ప్రాంతంలో ఇలా ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలు ఉండి కూడా మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు? మీరు గజనై లేకుంటే అధికార డిప్యూటీ సీఎం అయినా చెప్పి పొగరొచ్చిందేమో అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ ఇట్లా మాట్లాడితే ఏపీ ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. ఎప్పుడు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది అన్నదమ్ములాగా కలిసి ఉందామని భావంతో ఉన్నారు. మీరు ఇట్లా వ్యాఖ్యలు చేస్తే గట్రా మీ వల్ల ప్రజలకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడితే సరికాదు. తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో అంతా సోదరభావంతోనే విడిపోయినాం, సోదరభావంతో ఉండే విధంగా ఉన్నారు తప్ప ఇది ఇష్టం వచ్చినట్టు గిట్ట మాట్లాడితే గిట్ట బాగుండదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. సో ఇప్పుడు ఆయన క్షమాపణలు చెప్పాలి అనేసి చాలా మంది కోరుతున్నారు. సో ఆయన క్షమాపణలు చెప్పే సూచనలు అయితే ఏం కనిపిస్తలేవు. సో కూడా చెప్పకపోతే పరిస్థితులు ఏ రకంగా ఉండబోతుంది? ఇవాళ చూసుకుంటే గిట్ట క్షమాపణలు చెప్పాలి. అనిరుద్ధ్ రెడ్డి రియాక్ట్ అయ్యిండు, పొన్నం ప్రభాకర్ గారు రియాక్ట్ అయ్యారు, అందరూ కూడా తెలంగాణ కోమటిరెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. ఇలా తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా ఇలా రియాక్ట్ అవుతారు. ప్రజలు కూడా ఇంకా ఎక్కువ అదవుతారు. అరే పవన్ కళ్యాణ్కు మేము ఇంత అభిమానిస్తాం, ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో మీరు పార్టీ పెట్టకూడదు, ఎప్పుడు కూడా మీరు ఆంధ్ర వాళ్ళని ఎప్పుడు కూడా అనలేదు, మేము అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా స్వాగతించినామని చెప్పేసి ప్రజలు అనుకుంటే ఇలా మీరేమో ఇష్టానుసారం మాట్లాడతారు. ఏదేమైనప్పటికీ కూడా మీరు కొద్దిగా మాటలు తగ్గించుకొని ప్రజలకు ముందుకు వెళ్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇలా జనసేన కార్యకర్తలు ఇలా లాస్ట్ టైం చూసుకుంటే కూడా కూకట్పల్లి ఇలా చూసుకుంటే ఖమ్మం సీట్లలో కూడా ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేసి ఇలా అట్లా మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మీకోసం కష్టపడేటువంటి కార్యకర్తల జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ గారు. లాస్ట్ ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఇష్యూ గురించి? పవన్ కళ్యాణ్ గారు సోదరభావంతో ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలు మీరు కూడా సోదరభావంతో ఉండి ఇలా మంచిగా మాట్లాడాలి. ఎందుకంటే ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి అన్నదమ్ములాగా కలిసి ఉన్నారు హైదరాబాద్లో. మీరు ఇష్టానుసారంగా మాట్లాడి మీ గౌరవాన్ని తగ్గించుకునే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు.